Saw the city passing by my window. Was in the crowd but I felt so alone. Looked at my phone like welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Today is 25th and it's Thursday. సో ఈ రోజు నేను మమ్మీ కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. బికాజ్ ఇక్కడ వర్క్ జరుగుతుందని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అందుకే రెడీ అయిపోయాము. మార్నింగ్ 9:20 అలా అయింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. నువ్వు చేసినావా? గురువారం ఫాస్టింగ్ యాజ్ యూజువల్ ఫాస్టింగ్. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? మంత్ 15 days ఫాస్టింగే ఉంటుంది. అన్ని ప్యాకింగ్ ఆల్రెడీ ఎస్టర్డేనే చేసేసుకున్నాము. నైట్ మొత్తం ప్యాకింగ్ చేసేసి అవసరం లేని బట్టలన్నీ లోపల పెట్టి, కానీ స్మెల్ భరించలేకున్నాను. అవును, అందుకే వెళ్ళాలంటే రావాలి. అందుకని లంచ్ అక్కడికి ఇక్కడికి తిరగడానికి మమ్మీ కోపిక లేదంట. ఒకేసారి ఇంకా ఊరికి వెళ్ళిపోతే సరిపోతుంది అనింది. అండ్ ఇంకోటి ఏంటంటే అజిత్ కూడా వెళ్ళిపోయినాడు బెంగళూరుకి. సో ఇంక ఇక్కడ ఎవరు లేదు, డాడీ ఒకటే ఉన్నాడు అనమాట. డాడీ వర్క్ చేయించుకుంటూ వెళ్ళిపోండి, నేను చేస్తానంత అని చెప్పారు. అందుకని చూద్దాం, 10 days తర్వాత వస్తాము. 10 days అనుకున్నాము, కానీ అక్కడ ఎన్ని రోజులు వీలవుతే అన్ని రోజులు ఉంటాం అనమాట. అండ్ పిన్ని వాళ్ళు వచ్చేసి మనతో లాస్ట్ వీక్ జాయిన్ అవుతారంట. బికాస్ జూలీ డాలీకి స్కూల్స్ ఫుల్ డే ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేరు. పాప 10th కదా. అవును, జూలీ 10th కాబట్టి కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవుతుంది జూలీ కూడా, అందుకే రాలేరు. సో లాస్ట్ వీకెండ్ అయితే జాయిన్ అవుతారు. వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేస్తారు, డాడీ కూడా వస్తాడు. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వడమే. ప్యాకింగ్ అంతా అయిపోయింది. నేను అన్ని కావాల్సినవి 10 days కి బ్లాగింగ్ ఏమేం కావాలో అన్ని మాక్సిమం తీసుకున్నా. కానీ ఇంకా ఎడిటింగ్ అంతా ఎలా చేయాల్సి వస్తుందో ఏమో తెలీదు. పల్లెలో బ్లాగ్స్ చూడండి, విలేజ్ బ్లాగ్స్ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా డ్రెస్ మారిపోయింది. అదేంటంటే మా మమ్మీ క్రాప్ ఉంది, ఎందుకులే విలేజ్కి క్రాప్ అని చెప్పింది. సో క్రాప్ టాప్ కాస్త జాకెట్ అండ్ టీషర్ట్ వేసుకున్నా అనమాట. ఎందుకంటే మొత్తం ప్యాక్ చేసేసాం కదా, పైన ఏది ఉంటే అది. కానీ ఇది వేసుకొని మంచి పని చేసిన అని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది. బికాజ్ అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఒక యాక్టివిటీ చేసామన్నమాట, ఇంతకు ముందు ఎప్పుడు చేయండి. సో ఇక్కడ నుండి మా ఊరికి జస్ట్ ఒక 1.5 hourలో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మీకు మధ్యలో వెళ్ళేటప్పుడు చూపించడానికి పెద్దగా లొకేషన్లు ఏం లేవు, ఎందుకంటే రాయలసీమలో బేసిక్లీ అన్నీ ఎక్కువ కొంచెం చెట్లు, అంత గ్రీనరీ ఉండదు. సో ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. సో అంత పంటలు కూడా లేవు మేము వెళ్ళే దారిలో అయితే. కానీ మా ఊర్లో అయితే మా ఇంకొక అమ్మమ్మ వాళ్ళకి పంటలు, పొలాలు ఇవన్నీ ఉన్నాయి. సో అదంతా మనం నిదానంగా ప్లాన్ చేద్దాం. అక్కడికి వెళ్ళి ఒకరోజు తర్వాత ఒకటి అక్కడ ఏమేమి ఉన్నాయి. సో అక్కడ ఒక దేవుడిది టెంపుల్ కూడా ఉందన్నమాట. ఆ టెంపుల్కి కూడా వెళ్ళాలని. టెంపుల్ అంటే మరీ ఏం చెప్తారు, పర్ఫెక్ట్ టెంపుల్ లాగా ఏం కట్టలేదు. సో ఒక చిన్న ప్లేస్లో చిన్న దేవత ఉంటుందన్నమాట. అది చాలా పవర్ఫుల్ యాక్చువల్లీ, చిన్నగా ఉన్నా కూడా. అవన్నీ ప్లాన్ చేశాను ఒకదాని తర్వాత ఒకటి. మీకు ఈ విలేజ్ వ్లాగ్స్లో మీరైతే అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ విలేజ్ వ్లాగ్స్. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడైతే విలేజ్లోకి ఎంటర్ అయిపోయాం మనము. ఎంటర్ అవ్వగానే కొంచెం దూరమే ఇంకొచ్చేసాము కూడా. సో ఇక్కడ నుండి ఫస్ట్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేశాము. బేసికలీ మేము నాకు తెలిసి 10 days ఉండింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేవండి. సో అప్పుడు సమ్మర్ హాలిడేస్లో బాగుంటా అనమాట. 6th classలో 7th classలో అట్లా. ఆ తర్వాత నుండి మేము కూడా అన్ని ఎక్కువ రోజులు ఉండిండేం లేదు. మ్యాక్సిమం ఇంకా 2 days ఉండి వెళ్ళే వాళ్ళం. మాకు కూడా చాలా రిఫ్రెష్మెంట్. అండ్ 10 days ఫుల్ చిల్ చేసి రిలాక్స్ అయ్యి మమ్మీ నేను వెళ్దామని చెప్పేసి బాగా ఫిక్స్ అయిపోయాం. ఇంకా jumped off the subway leading nowhere. Your warm hands rubbed off the cold around me. I heard you say that everything is alright. గుర్తుపట్టారా మీరు? ఫర్నిచర్ అంతా, ఈ మిర్రర్స్ అన్నీ మనకు అక్కడ అనంతపూర్లో మన ఇంట్లో ఉండేటివి. ఇక్కడికి మొత్తం అన్నీ చెప్పాను కదా పంపించేస్తున్నాము తాతయ్య వాళ్ళకి అని చెప్పేసి. ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. ఇల్లంతా సోఫాస్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయాయి వీళ్ళకి. కాకపోతే ఆ డోర్స్ ఉంటాయి చూడండి, ఆ డోర్స్ అన్ని తీసేసి వాళ్ళు లోపలికి పెట్టించాల్సి వచ్చిందనమాట. ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం కంఫర్టబుల్గా నేను కూర్చొని వర్క్ చేసుకోవడం కానీ, అందరు కూర్చొని మాట్లాడడం కానీ చేస్తూ ఉండొచ్చు. సో
యా ఈ హాల్లో ఈ కలర్ అయితే మేము వైట్ మార్పించాలనుకుంటున్నాము, కానీ ఇప్పుడే కాదు. సో మా అమ్మమ్మని తాతయ్యని చాలాసార్లు మేము అనంతపూర్కి వచ్చేయండి, ఇంకా అక్కడ ఏముంటారు అన్నా కూడా వాళ్ళిద్దరు అస్సలు వినరు. లేదు మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇక్కడే అలవాటు అయిపోయింది. ఐ మీన్ ఎంతైనా పల్లెటూరులో ఉంటే నేచర్కి దగ్గర వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, అందుకు వాళ్ళు అస్సలు రారనమాట. ఒకవేళ మన ఇంటికి అక్కడికి వచ్చినా కూడా మహా అంటే 2 రోజులు ఉంటారు, అంతకు మించి అస్సలు ఉండరు వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. మీరు చాలా మెంబర్స్ నన్ను లాకెట్ చూపించండి ఒకసారి దగ్గర నుండి, చైన్ చూపించండి అని అడుగుతారు కదా. సో ఈ చైన్ లాకెట్ 2 కలిపి నేను రితీలో తీసుకున్నాను. ఒకసారి మీకు కావాలి అనుకుంటే మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు మీకు ఆర్డర్ బేసిస్ మీద కూడా చేస్తారు. ఒకవేళ స్టాక్ అవైలబుల్లో ఉంటే వెంటనే కూడా చేస్తారు. వీళ్ళన్నీ వేయించినారు కానీ ట్యూబ్ లైట్ వేయకుండా ఈ చిన్న ఎల్ఈడి లైట్లు వేయించినారు. చూడు లైటింగ్ రాలే నాకు తెలిసి, అందుకే నేను లైట్ తెచ్చుకున్నాను. చూస్తావా? లేదు అందుకే ఇక్కడ ఉంటాయి ఉండవు అంటే నేను తెచ్చినాను. నీకు చూడలే కదా, అట్లాంటిది ఎప్పుడు చూపిస్తాం మనం. రింగ్ లైట్ చూపిద్దాం మనకు. ఒక నిమిషం తీసుకొద్దులే, ఒక నిమిషం ఉండు, నేను ఒకటి తెచ్చినా చూపిస్తాను. రింగ్ లైట్ మా అమ్మమ్మ ఎప్పుడు చూడలేదన్నమాట. దీన్ని చూపించి కొంచెం లైటింగ్ అటు ఇటు ఉన్నా కొంచెం అట్లా ఇగ్నోర్ చేసేయండి. అయ్యో దీన్ని తీయాలంటే మళ్ళీ ఇప్పుడు అన్ని తీయాలి. ఒక నిమిషం. Was in the crowd but I felt so alone. Looked at my phone like every other second. My future was blurry and numb, a tunnel where there's no light. Oh but then you came and sat right next to me. Your eyes. దీన్ని ప్రస్తుతానికి ఇక్కడ సెట్ చేసిన, ఇప్పుడు పిలుస్తా. ఒకసారి ఇట్రావా. ఇది చూడు, మనం దీన్ని హైట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంటుందని తెచ్చిన. ఇట్లుంది కదా, ఇట్లా ప్లగ్ ఆన్ చేస్తాం మనము. ప్లగ్ ఆన్ చేస్తే చూడు ఎంత లైటింగ్ వచ్చిందో. చూడు లైటింగ్ బాగా. దీన్ని మార్చుకోవచ్చు, మనం రంగులు వాడతాయి దీనికి. చూపిస్తాను చూడు. ఇప్పుడు కొంచెం పచ్చ కలర్ ఉంది కదా, ఇదో ఇప్పుడు కొంచెం ఎర్రగా వచ్చింది. ఇప్పుడు చూడు ఇడ ఇంక తెల్లగా వస్తుంది. ఈడ అట్లా 3 రంగులు మారుతాయి. ఈడ ఇట్లా అవ్వాలి ఇంట్లో కూడా తీసాలే. ఏవి మళ్ళీ ఎందుకు మళ్ళీ అన్ని సర్దింటావు కదా అప్పుడే. అవునా, శివరాత్రికి అన్ని క్లీన్ చేసినావా? సరేలే, నాకు కరెంట్ నెట్ ఒకటే ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. పోదా? ఓకే ఆఫ్ చేస్తాం కదా, ఇంట్లో ఏం పని లేదు. సరే, కరెంట్ లేకపోతే ఇది కూడా పని చేయదు, మనకు ప్లగ్ ఉండాలి కదా. ప్లగ్ లేకపోతే పని చేస్తా ఉండ. ఇక్కడ నేను కొత్తగా ఒకటి ట్రై చేయబోతున్నాను. మా ఇంకొక అమ్మమ్మ వచ్చి అక్కడ సపోర్ట్ కాయలు ఉన్నాయి, దాన్ని తీసే వాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళు ఉంటే దాన్ని కోసేవాళ్ళు అని చెప్పింది. సరేలే వేరే వాళ్ళు ఎందుకు, అందినంత వరకు మనమే చేద్దామని చెప్పేసి నేనే అన్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి చైర్లు వేసుకొని ఏవో కొన్ని రేకుల డబ్బాలు కొన్ని ఉంటే అవి ఇవి కొంచెం ప్రయోగం అయితే చేసాం మేము ఆ రోజు. అండ్ ఇది నా ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు నేను చెట్ల మీదలోంచి కోసింది లేదు. ఫస్ట్ టైం అయినప్పటికీ నాకేం పెద్ద ఏమంటారు ఇదేదో అడ్వెంచర్ అట్లేం అనిపించలేదు, నిజంగానే ఫుల్ చిల్. ఎందుకంటే అందరు ఉన్నారు కదా పట్టుకోవడానికి, పడకుండా ఉంటే చాలు. మా డాడీకి అదే అనమాట భయం, ఊరికి వెళ్తే మళ్ళీ ఎక్కడైనా తగిలించుకొని వస్తారేమో అని చెప్పేసి. సో అట్లేం లేకుండా నిదానంగా తీసేసామన్నమాట. మా డాడీ విలేజ్లో అయితే, అదే నానమ్మ సైడ్ విలేజ్లో అయితే మాకు మామిడి తోటలు ఎక్కువ. యాక్చువల్లీ డాడీ సైడ్ అంతా మామిడి తోటలు ఎక్కువ అనమాట మాకు. అక్కడ కూడా ఒక వీడియో చాలా రోజుల నుంచి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది అస్సలు కుదరట్లేదు. కుదిరితే ఇంక ఈ 10 daysలోనే ఒక రోజు వెళ్ళి చూసి రావాలి. ఎందుకంటే
అమ్మమ్మ వాళ్ళ ఊరికి నానమ్మ వాళ్ళ ఊరికి పెద్ద తేడా ఏం లేదనమాట. చాలా ఒక 1 hour 1.5 hour ట్రావెల్. అది కూడా చూద్దాం, నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. అక్కడైతే ఫుల్ ఇంకా నాకు తెలిసి కొన్ని ఎకర్స్లో ఉంటాయనుకుంటా, 20 acresలో మామిడి తోటలే ఉన్నాయన్నమాట, మొత్తం మామిడి చెట్లే. సో పూత వచ్చి ఉంటుంది కదా, పూత వచ్చే టైంలో వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు పూత వచ్చిందంట. సో చూడాలి అక్కడైతే ఇంకా బాగా. అక్కడైతే గుర్తుంది నాకు, అవి కిందికే ఉంటాయి కదా మ్యాంగో ట్రీస్, పెద్ద ఏమంటారు హైట్లో ఉండేవి కాకుండా కింద కూడా బాగా మంచి మంచి పళ్ళు ఉంటాయి, అవి కోసుకొని తినేదాన్ని నేను అక్కడే తోటలోనే. ఈ సపోటాలు ఏంటంటే చాలా పైన ఉన్నాయండి, మిగతావన్నీ చిన్న చిన్నగా ఉన్నాయని ట్రై చేస్తున్నాయి ఇక్కడ ఎక్కి. ఏదో మొత్తానికి ప్రయత్నించి దాదాపు ఒక 10 ఎన్నో మొత్తానికి 10-15 అలా కోసినట్టున్నాను నేను. So I know it, I know it. You're making me wholehearted. Together, together it's always better. I don't want to be parted. You're making me wholehearted. You're making me wholehearted. We jumped off the subway leading nowhere. Your warm hands rubbed off the cold around me. I heard you say that everything is alright, but how did you know how I felt? You saw right through me that day. I was lost in space, but you pulled me down. ఇక్కడ నేను కొయ్యడం ఒక ఎత్తు అయితే నేను ఎక్కడ పడిపోతాను అని మా మమ్మీ టెన్షన్. యాక్చువల్లీ జూలీ డాలీ వచ్చిందంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇంకా స్కూల్ ఉంది కాబట్టి తప్పక ఇంకా అక్కడే వదిలేసి వచ్చామన్నమాట. ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో అందరం కలిసి వచ్చేవాళ్ళం అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు మేము ఒకటే ఉన్నాం కదా, మా భాగ్య పిన్ని వాళ్ళు వచ్చేవాళ్ళు, సునీత పిన్ని వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ పిల్లలు క్యాండీ, స్మైలీ, చిన్ను, వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు అనమాట. అందరు వచ్చి ఒక చోట కూర్చొని చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, అదేది స్నేక్ అండ్ ల్యాడర్ లాంటివి, లేదంటే అలాంటి గేమ్స్ అన్నీ ప్లాన్ చేసుకొని, నాకు ఇక్కడికి వస్తే అదే సమ్మర్ హాలిడేసే గుర్తొస్తాయి. అలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళం కదా అన్నట్టు. ఈసారి అయితే మేము ఇద్దరమే ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ కాల్ చేసాం. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళకు కూడా ముందు రోజు చెప్పాము, అది కూడా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రాదు కదా, వాళ్ళకి సిగ్నల్ కూడా సరిగ్గా అందలేదు. జస్ట్ ర్యాండమ్గా చెప్పేసాము వస్తున్నాము అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ డే బయలుదేరేటప్పుడు కూడా సిగ్నల్స్ అస్సలు అందలేదు. సో ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు అదొక్కటి టెన్షన్, నెట్వర్క్ వస్తుందా రాదా, నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనో లేదో అని. కానీ ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని వరకు అయితే బాగానే వస్తుంది నెట్ అంతా. Took away my loneliness. So I know it, I know it. You're making me wholehearted. Together. మమ్మీ ఒక 10 అన్నా తీసినానా, కడగాలి ఇప్పుడు దాంట్లోని. అబ్బా నా జుట్టు చూడండి అసలు ఎట్లయిపోయిందో. అది తీసేది ఒకటైతే దుమ్ము పడుతుంది, అదొకటే అందడం లేదు. కొన్ని ఎన్ని ఉన్నాయి మమ్మీ? ఓ ఇంకా వాష్ చేయాలి, వాష్ చేసినాక చెప్తా ఎన్ని ఉన్నాయో. I saw the city passing by my window. Was in the crowd, but I felt 17 ఉన్నాయి మమ్మీ, 17 తీసిన. అబ్బా బంక జిడ్డు ఉంది. was blurry and numb. A tunnel where there's no light. Oh, but then you came and sat right next to me. Your eyes, they glowed and filled me up. We had never met before that. మా మమ్మీ ఎక్కడికి వచ్చినా ఒక బెడ్షీట్, తర్వాత మాకు కప్పుకోవడానికి 2 blankets మాత్రం ఖచ్చితంగా తెస్తుంది. ఎంతమంది మమ్మీస్ అలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడికి వస్తే మా అమ్మమ్మ దోశ మాత్రం నేను మిస్ అవ్వను. అంటే మా మమ్మీ అంటూ ఉంటుంది, ఏముంటుంది నార్మల్గానే వేస్తుంది కదా, ఎందుకు నీకు అంత ఇష్టం అని చెప్పేసి. ఏమో మరి నాకు కూడా తెలియదు, నార్మల్గానే వేస్తుంది. మళ్ళీ మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను ఇట్లా సాఫ్ట్ దోశ అస్సలు తిన్ని, ఇక్కడికి వస్తే తింటా అనమాట. ఒక 2-3 లాగిచ్చేస్తాను. అలా ఎందుకో అమ్మమ్మ చేస్తే ఆ దోశలు టేస్ట్ వేరు అంటా ఉంటా. నాకు ఒకటే కాదు, జూలీకి డాలీకి అందరికీ ఇష్టం, మా పిన్నికి కూడా ఇష్టం ఈ దోశలు అంటే. Your warm hands rubbed off the cold around me. I heard you say that everything is alright, but how did you know how I felt? You saw right through me that day. I was lost in space, but you pulled me down and wiped away those cloudy thoughts. గుడ్ ఈవినింగ్. నాది ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. హలో మమ్మీ, నీ సైడ్ లైటింగ్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇప్పుడు అప్లోడ్లో పెట్టాను వీడియో అయితే, కానీ నెట్ వస్తుంది కానీ కొంచెం స్లోగా ఉంది. యూజువల్గా అయితే మనకు అక్కడ మేబీ ఒక
30 minutes హాఫ్ అన్ అవర్లో మొత్తం అప్లోడ్ అంతా కంప్లీట్ అయిపోయేది. ఇక్కడ 1 hour 58 అరౌండ్ 2 hours చూపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఎంతసేపు అయినా పర్లేదు, అట్లీస్ట్ వీడియో అప్లోడ్ అయితే చాలు. thumbnail అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఎక్సెప్ట్ దిస్ వన్. అండ్ ఇంకా షౌట్అవుట్స్ తీయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఓకే, నేను షౌట్అవుట్స్ ఎవరికి వచ్చాయో చూసి ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు మాధవి గుర్రం గారు, సిరి మాతే గారు అండ్ ఎన్ మానస గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, వ్లాగ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా జస్ట్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. మేబీ ప్రాబబ్లీ ఇంకొక 9 days వరకు మనకు విలేజ్ బ్లాగ్సే ఉంటాయి, బికాస్ ఇక్కడే ఉండబోతున్నాం కాబట్టి. అండ్ ఐల్ జస్ట్ కీప్ యూ గైజ్ అప్డేటెడ్. సో నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి. డూ follow me on Instagram for more updates and we will see you in our next vlog. Bye guys, stay positive, stay healthy and be kind to everyone.